బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందు చూపు, ఆత్మవిశ్వాసం నూరి నూరి నింపాడు. ఆ తర్వాత బ్రహ్మకి భయం పట్టుకుందట. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో అని. కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలని అనుకున్నట్ట. నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకివ్వు అందట గద్ద. మనిషి ఏదో ఒకరోజు ఆకాశాన్ని కూడా జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడన్నాడు బ్రహ్మ. పోనీ నేను నీటి అట్టడుగున దాచేస్తాను అంది చేప. దానికి బ్రహ్మ, మనిషి ఏదో ఒకరోజు నీటిని జయిస్తాడు అన్నట్ట. నేను నేల పొరల్లో దాచేస్తాను అందట ఎలుక. మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అన్నట్ట బ్రహ్మ. అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది. సర్వశక్తుల్ని మనిషి లోపలే దాచేద్దామని బ్రహ్మకి సలహా ఇచ్చిందట. భేష్, మనిషి అన్ని చోట్లకి వెళ్తాడు, అన్నిటినీ గెలుస్తాడు, కానీ తన లోపలికి వెళ్ళలేడు, తనను తాను గెలవలేడు, అక్కడే దాచేద్దాం అన్నట్ట బ్రహ్మ. అప్పటి నుంచి బలం తన లోపలే ఉంది, కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు. సో సెర్చ్ ఫర్ యువర్ ఇన్నర్ పవర్. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరిలోనూ అన్ని శక్తులు ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించలేము, మనం ఏం చేయలేము, మన వల్ల ఏమవుతుంది అని అనుకోవటం సర్వసహజం కదా. చాలామందికి ఎవరో ఛాలెంజింగ్గా తీసుకుని అన్నిటినీ సాధించేద్దాము అని అనుకుని చేసి మరీ చూపిస్తారు. కానీ ఎక్కువగా జరిగేది అంతే. మనలోని ఉన్న ముఖ్యంగా ఆడవాళ్ళైతే మరీని అసలు పూర్వకాలం నాలాంటి వాళ్ళైతే ఇంకాను చాలా తక్కువ మంది డేర్ అండ్ డాషింగ్గా ఉండేవాళ్ళు. నాకు తెలుసు, అన్నీ నేను చేయగలను అని అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలోనూ? చాలా తక్కువ మంది ఉంటారనే అనుకుంటున్నాను. ఇటువంటివన్నీ చదివి విని ఉంటే కనుక ఇప్పుడు కొంచెం పిరికితనంతో ఏమీ చేయలేము, మనకేమొచ్చు అనుకునే వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇది చదివాను, చాలా బాగా అనిపించింది. ఇన్స్పిరేషనల్ కోట్స్ అంటారు కదా, అది వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ కోట్. మనలో మన బలం ఎంతో ఏమో చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, తెలుసుకుని దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి సాధించాలనే కంకణం కట్టుకుని అది సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలంటే ముందు మన లోపల ఎంత శక్తి ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. మనంతట మనమే మనల్ని ఎంకరేజ్ చేయటం, మన లోపల శక్తి బయటికి తీసే ప్రయత్నం అదంతా ఎక్కడ జరుగుతుంది? అతి తక్కువ. అందులో సామాన్యంగా ఇంట్లో ఉండే గృహిణులకైతే ఇంకా చాలా తక్కువ. అందుకని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కూడా అంతే, నాకిన్ని చేయగలనా నేను అని అనుకుంటాను నా గతంలోకి చూసుకుంటే. కానీ చాలానే చేయించాడు ఆ పరమాత్మ అనుకుంటున్నాను. అవన్నీ నేను ఒకసారి ఇలాగ నోట్ చేసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాను ఒక రికార్డుగాను. ఎన్నో ఉన్నాయి వెనక్కి తిరిగి చూసుకుంటేను. కొన్ని చిన్న వయసులోనే నాకు ఎలా వచ్చినాయో నాకే తెలీదు. అటువంటి ఆలోచనలు అవిని చూడాలి, ఎప్పుడు నోట్ చేసుకుంటానో. కనీసం రఫ్గానైనా రాసుకోవాలి. అప్పటికప్పుడు అనుకుంటే ఎక్కడొస్తాయి? ఎప్పటి నుంచో ఉన్నవన్నీ చూడాలి, చెయ్యాలి. ఆ శక్తిని పరమాత్మ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.